రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలి. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసి రాష్ట్ర అభివృద్ధిలో పారిశ్రామికవేత్తలు భాగస్వాములు కావాలని ఏపీ ఎంఎస్ఎంఈ డీసీ చైర్మన్ శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్ పేర్కొన్నారు. లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ తులసి యోగేష్ చంద్ర అధ్యక్షతన 20/12/2024 శుక్రవారం నాడు ఎంఎస్ఎంఈ సంగమం 2024 కార్యక్రమం గుంటూరులోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శివశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన పారిశ్రామిక విధానంలో ప్రభుత్వం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన వాతావరణం సృష్టించడంతో పాటు పారిశ్రామికవేత్తలకు ఆర్థిక భద్రత, అన్ని రకాల ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ ఉద్యమ్ పోర్టల్ ద్వారా తమ వివరాలు నమోదు చేసుకుని ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ అందించే ప్రోత్సాహకాలకు అర్హత సాధించాలని సూచించారు. నూతన పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా చేయూత అందిస్తుందన్నారు. ఒకప్పుడు ఉత్పత్తిదారుకు తన ఉత్పాదనల్ని ఎలా ఎగుమతి చేయాలో తెలియని పరిస్థితి అని, కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈ నుంచి అన్ని రకాల సమాచారాన్ని, సహాయాన్ని ఉత్పత్తిదారు పొందొచ్చని వివరించారు. తొలుత చిన్న తరహా పరిశ్రమలు పారిశ్రామిక వాడల్లో ఏళ్ల తరబడి ఎదుర్కొంటున్న సమస్యల గురించి లఘు ఉద్యోగ భారతి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మాదల వెంకటేశ్వరరావు వివరించారు. తులసి గ్రూప్ అధినేత తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ ఏపీ ఐఐసిసి వారు ఏర్పాటు చేసిన పారిశ్రామిక వాడల్లో ప్లాట్స్ చాలా వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయని, కొంతమంది లబ్ధిదారులు వారికి కేటాయించిన ప్లాట్లలో పారిశ్రామికేతర కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని, తద్వారా పొరుగున ఉన్న పరిశ్రమలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని, సంబంధిత అధికారులు తరచూ పర్యవేక్షించి కేటాయించిన ప్లాట్లను సద్వినియోగపరిచేలా చూడాలని కోరారు. పాపులర్ షూ మార్ట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో వందల కొద్ది షూ కంపెనీలు ఉన్నాయని, ప్రభుత్వం 5% నుంచి 12% జీఎస్టీ ఏకంగా పెంచడం వల్ల వినియోగదారుల నుంచి సొమ్ము రాబట్టి ప్రభుత్వానికి పన్నుల రూపంలో కట్టబెట్టాల్సి వస్తుందని, దీనివల్ల సక్రమంగా అమ్మకాలు చేసే అమ్మకందారు కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోతున్నాడని, అక్రమ అమ్మకందారుడు లబ్ధి పొందుతున్నాడని వాపోయారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా హాజరైన లఘు ఉద్యోగ భారతి జాతీయ అధ్యక్షులు శ్రీ ఘనశ్యామ్ ఓజా గారు, జాతీయ కార్యదర్శి శ్రీ ఓం ప్రకాష్ గుప్తా, జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ ప్రకాష్ చంద్ర గారు, జాతీయ సంయుక్త కార్యదర్శి ఎం మోహన సుందరం, జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీ అన్నే కృష్ణ బాలాజీ తదితరులు మాట్లాడుతూ లఘు ఉద్యోగ భారతి దేశవ్యాప్తంగా విస్తరిస్తోందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో అనుసంధానమై సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల వారికి తగిన అనుమతులు, సౌకర్యాలు పొందటానికి సహకారాన్ని అందిస్తోందని పేర్కొన్నారు. తులసి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తులసి యోగేష్ చంద్ర అధ్యక్షతన వహించగా కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ బి వెంకట్రావు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు శ్రీ పి భాస్కర్రావు, ఇంపిక్ స్టాఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ తులసి కృష్ణ చైతన్య గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వెలగపూడి సాంబశివరావు, బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని శర్మ, లఘు ఉద్యోగ భారతి సభ్యులు ఇంకా పలువురు పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.